నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ప్రార్థించుదాం. మా కర్త గట్టి దుర్గము, మేము నమ్మినటువంటి ఆయుధము నీవే ప్రభువా. ఈ సన్నిధానంలో చేరి నీ నామాన్ని కీర్తనతో స్తుతించాము. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ వాక్యం మా జీవకు ఎంతో మధురము. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురాతి మధురమైనది. ఈ వాక్యము సజీవం గనుక, బలమైనది గనుక, మా హృదయ ఆలోచనలను సరిచేయగల శక్తి కలిగింది గనుక నీ వాక్యంతో మా హృదయ ఆలోచనలను సరిచేసి మా హృదయాల్లో ఈ వాక్యమును ప్రతిష్ఠితపరచుమని, స్థిరపరచుమని, తద్వారా మేము మంచి ఫలములు ఫలించి నీకు మహిమార్థంగా ఉండే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 3 లేఖనాలు మీరు విన్నారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాను పిలిచిన పిలుపు మనము చదువుకున్నాం. అలాగే ఏథెన్సులో పౌలు యొక్క పరిచర్య చాలా బలంగా, భయపడకుండా ఏథెన్సు జ్ఞానవంతుల మధ్య దేవుని యొక్క సువార్తను భయం లేకుండా ప్రకటించినట్లు మనం చదువుకున్నాం. సువార్త వాక్యములో మరి తలాంతులు, టాలెంట్స్ గురించి ప్రభు మాట్లాడాడు. తలాంతుల ఉపమానం మనము చదువుకున్నాం. ఈ 3 లేఖనాలను బట్టి నిర్ణయించబడిన తీర్పు కాలము అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్ణయించబడిన తీర్పు కాలము. మరి ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఈ ఆదివారము సెప్తియాగేషిమ ఆదివారము. ఇప్పటి నుంచి లెంటు వరకు, యాష్ వెడ్నెస్డే వరకు 3 రకములైన గేసిమస్, సెప్తియాగేషిమ, సెక్సాగేషిమ, కింకువాగేషిమ అనేటువంటి ఆదివారాలు మనము అయిన తర్వాత లెంటులోకి ప్రవేశిస్తాం. ఇది 6వ శతాబ్దంలో పోప్ గ్రెగోరీ ప్రారంభించినట్లు మనకి చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు ఇవి అనంటే, లెంటు అనేది ఒక ధ్యాన కాలం. మనందరికీ తెలుసు. ఖచ్చితంగా 40 దినాలు చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. దేవునికి చాలా దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తారు. ధ్యాన కాలం. సో ధ్యాన కాలానికి వెళ్ళకముందు పరధ్యానాన్ని తొలగించేటువంటి ఆదివారాలుగా ఈ సెప్తియాగేషిమ ఆదివారం అని చెప్తారు. అంటే మనిషిలో తప్పకుండా పరధ్యానాలు ఉంటాయి. ఇక్కడుండి ఎక్కడో ఆలోచన చేస్తుంటాం కదా. ఇప్పుడు చర్చిలో ఉన్నామే కానీ మన ఆలోచన ఎక్కడో పరధ్యానాలు ఉంటుంటాయి. అందుకని లెంటులోకి వెళ్ళబోయేటప్పుడు ధ్యానంలోకి వెళుతున్నటువంటి నీవు పరధ్యానాలు తొలగించుకోవటానికి ఈ 3 రకాలైనటువంటి ఆదివారాలు, సెప్తియా, సెక్సాగేషిమ, కింకువాగేషిమ ఆదివారాలు పనికొస్తాయి. అవి మన జీవితాల్లో నీ పరధ్యానం తొలగించుకో, దేవుని దగ్గరికి వచ్చే తొలగించుకోమని ఈ 3 ఆదివారం మనం హెచ్చరిస్తాం. ఇంతేకాకుండా ఈస్టర్కి తగినటువంటి సిద్ధపాటు ఈ సెప్తియాగేషిమ నాంది పలుకుతుంది. ప్రారంభం ఈస్టర్కి పండుగను, పునరుద్ధాన పండుగను జరుపుకోవటానికి ఈ సెప్తియాగేషిమ చాలా చక్కగా మనకు ఒక నాందిని పలుకుతుంది, ప్రారంభాన్ని పలుకుతుంది. సో సెప్తియా అంటే 70 అని అర్థం.
సో 70 దినాలు ఉన్నాయి ఇంకా మనం ఈస్టర్ పండుగ జరుపుకోవటానికని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము చదవబడినటువంటి సువార్త వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు కలిగినటువంటి భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోక రాజ్య ఉపమానాల గురించి జ్ఞాపకం చేశాడు. ఈ పరలోక రాజ్య ఉపమానాల్లో ఈ ఉపమానం మనం చదివినటువంటిది టాలెంట్స్ గురించి, తలాంతుల గురించినటువంటి ఉపమానం మూడవది. మొదటిది నమ్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దాసుడు గురించినటువంటి ఉపమానం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44 నుంచి 51 వచనాల్లో మనకి చూస్తాము. అక్కడ ప్రారంభమవుతుంది పరలోక రాజ్య ఉపమానాలు. తర్వాత బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, పరలోక రాజ్య ఉపమానము. అది అయిన తర్వాత ప్రభు చెప్పినటువంటి 3వ పరలోక రాజ్య ఉపమానము, ఇది తలాంతుల యొక్క ఉపమానము. ఇది మొత్తము 8 టాలెంట్స్, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. లూకాసు వార్తలో తలాంతులు కాదు కానీ మేనాస్ అనే జ్ఞాపకం చేయబడింది. 10 మందికి సమానంగా 10 మేనాలు పంచినట్లుగా లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఈ మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి తలాంతుల ఉపమానము చాలా భిన్నమైందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తలాంతు రాయబడినటువంటి మాట కింద పుట్నోట్లో ఉందో చూడండి దయచేసి. తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు. ఒక తలాంతు 3600 రూపాయలు అంటే దేనారాల్లో చూస్తే 6000 రూపాయలు, దరిదాపుగా 6000 రూపాయలు. ఒక దేనారం ఒక మనిషి ఒక దిన జీతం, ఒక మనిషి ఒక దిన జీతం. అంటే ఈ 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి దరిదాపుగా 100 సంవత్సరాల జీతభత్యానికి సంబంధించింది పుచ్చుకున్నాడు. 2 దేనారాలు తీసుకున్నటువంటి వ్యక్తి దరిదాపుగా 40 సంవత్సరాల జీతభత్యానికి సంబంధించింది సంపాదించుకున్నాడు. ఇలాగున్న దేవుడిచ్చినటువంటి సామర్థ్యాలు, 1 తలాంతు ఏంది, 2 తలాంతులేంది, 3 తలాంతులేంది, ఎవరికి తగినటువంటి సామర్థ్యం చొప్పున దేవుడు ఆ తలాంతులను ఇవ్వటం మనం చూస్తాం. అయితే తలాంతు వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అభిరుచిని బట్టి దేవుడు ఇస్తున్నట్లుగా మనము లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. వారి ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుందని మనం మొదట గుర్తు చేసుకోవాలి. అయితే ఈ దినము ఈ తలాంతుల ఉపమానంలో నుంచి నేను కొన్ని విషయాలను మరి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అందుట్లో మొదటిది ద ఫస్ట్ టు టేక్ రిస్క్. మొదటి ఇద్దరు 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి, 2 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి రిస్క్ తీసుకున్నారు. దేవుడు వారికి తగినటువంటి సామర్థ్యాన్ని తగినటువంటి వారికి తగినట్టు రీతిగా తలాంతులు ఇచ్చారు. ఒకరికి 5, ఒకరికి 2 ఇచ్చినప్పుడు వారు కేవలం వాటిని అలాగున వదిలిపెట్టలేదు, కానీ దానిలో పెద్ద రిస్కునే తీసుకున్నారు. యజమానుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఇచ్చి మరలా వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, యజమానుడు వచ్చే కాలము ఎరుగదు. కాబట్టి యజమానుడు వెళ్ళేటప్పుడు కూడా ఈ 5 తలాంతులను ఇదిగో ఇలాగ చేసి మరలా 5 చేసుకొని యజమానుడు ఎలాంటి సూచనలు కానీ సలహాలు కానీ దాని గురించిన జాగ్రత్తలు కానీ ఏవి యజమానుడు చెప్పలేదు. కానీ యజమానుడు 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు. వీరికి ఏం తెలియదు, కానీ వారు యజమానుడి నుంచి ఎలాంటి సూచన లేకపోయినప్పటికీ ఒక రిస్క్ చేయటానికి జీవితాల్లో పూనుకున్నారు. దేవుడు మానవ జీవితానికి సామర్థ్యాలు ఇచ్చినప్పుడు, టాలెంట్స్ ఇచ్చినప్పుడు రిస్క్ చేయాలి. రిస్క్ లేకుండా ఆ తలాంతులన్నిటిని కూడా మనము వృధా చేసేటువంటి వారంగా, వ్యర్థం చేసేటువంటి వారంగా ఉండకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంది. ఆ తలాంతులను చాలామంది పాడు చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనము ఈ బల్బు చూస్తున్నాము. ఈ బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? థామస్ ఎల్వా.
ఆయన ఎన్నిసార్లు విఫలం చెందాడు? ఆయన చాలాసార్లు విఫలం చెందిన తర్వాత ఆయన ప్రయత్నం సక్సెస్ అయింది. చాలా రిస్క్ చేయబట్టే ఇది మనం చేయలేము ఇప్పుడు. అది ఆనాడు ఆయన దేవుడికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతుని బట్టి అది ఆయన సాధించగలిగాడు. ఇదే కాదు, రైట్ బ్రదర్స్ లేకపోతే ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి తలాంతులు కలిగినటువంటి వారు తమ సామర్థ్యాలను రిస్క్ చేసి వినియోగించుకున్నటువంటి వారు వినియోగించడం వల్లే వారు చేసినటువంటి ఆ రిస్కులో నుంచి ఈరోజు మనం చాలా అనుభవిస్తున్నాం. ఒక సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి కూడా చాలామంది చేసిన రిస్క్ కారణం. ఇక దేవుడు సామర్థ్యాలు ఇచ్చినప్పుడు తప్పకుండా రిస్క్ చేయాలి. ఆ రిస్క్ యజమానుడికి లెక్క చెప్పటానికి అయి ఉండాలి. ఏం చేశావు అని అంటే, ఇదిగో నేను ఇంత రిస్క్ చేశాను, దీనిలో నా ప్రాణం కూడా పోయింది. అందుకని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరెవరిని పిలిచారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మోషేని పిలిచినప్పుడు మోషే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. నా వల్ల కాదు, ఎన్నిసార్లు చెప్పాడు, నా వల్ల కాదు, నేను పోలేను, నేను మాట్లాడలేను, నాకు నోటి మాంద్యం ఉంది, నేను అక్కడ నిలబడలేను, ఫరో చాలా తీవ్రమైనటువంటి వ్యక్తి, ఇదిగో ఎంతమంది జనాంగాన్ని నడిపించడం నా వల్ల కాదు, నా సాధ్యం కాదని మోషే అంటున్నప్పుడు, మోషేలోని దేవుడు చూసినటువంటి గొప్ప విషయాలను, అతని మనస్సును, అతని సాత్వికాన్ని, అతను నడిపించగలిగినటువంటి గుణగణాలను ప్రభు చూచినప్పుడు అతనికి ప్రభు నాయకత్వ లక్షణము, ఆ సామర్థ్యాన్ని బలపరిచి అతను పంపించాడు. వెళ్ళనన్న వ్యక్తి ఏమయ్యాడు? వెళ్ళాడు, రిస్క్ చేశాడు. ఆ రిస్క్ కొన్ని సందర్భాల్లో మోషే ప్రాణానికి కూడా నష్టం ఏర్పరిచింది. ప్రతిదీ, వాటర్ లేకపోయినా మోసే మీదకి, ఫుడ్ లేకపోయినా మోసే మీదకి, మాంసం లేకపోయినా మోసే మీదకి, ఏది లేకపోయినా కూడా మోసే మీదకి వచ్చి సనుగులు గొనుగులు మోసే మీద వివాదానికి కూడా దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. అందుకని దేవుడు వారిలో ఉన్నటువంటి ఆ మానసిక సాత్విక స్థితిని బట్టి, మోషేలోని గుణగణాలను బట్టి అతనికి మంచి సామర్థ్యం, నాయకత్వ సామర్థ్యాన్ని ఇచ్చాడు. 6 లక్షల పైచీలుక జనాభాని మోషే నడిపించగలిగారు. రిస్కే కదా. ఎన్ని సంవత్సరాలు పడ్డాడండి వాళ్ళతో రిస్క్? మన కుటుంబంలో ఒక 5 సంవత్సరాలు భార్యతో పట్టడం కష్టమైంది, భార్య భర్తతో కష్టమైంది, పిల్లలు తల్లిదండ్రులతో పట్టడం కష్టమైంది, తల్లిదండ్రులు పిల్లలతో కష్టం. ఏది కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడినటువంటి స్థితికి నేడు మరి ఆధునిక తరంలో ఓ చిన్న రిస్క్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఎలా అవుతుందంటే, భూతద్దంలో ఓ చిన్న రాయి పెడితే పెద్ద కొండ కనపడుతుంది, కానీ అదే పెద్ద కొండను తీసుకొచ్చి అద్దంలో చిన్నగా కూడా చూడవచ్చు. భూతద్దంలో చిన్న రాయి పెద్ద కనపడుతుంది. ఈనాడు పిల్లలకి, యవనస్తులకి ఒక చిన్న రాయిని భూతద్దంలో పెట్టి ఇది పెద్దగా చూస్తున్నటువంటి కాలం, రిస్క్గా కనపడుతుంది. నువ్వు చూడాల్సింది భూతద్దంలో కాదు, నువ్వు చూడాల్సింది దేనిలో చూడాలి? అద్దంలో చూడు. అప్పుడు అది కాస్త చిన్నగా అవపడింది. అద్దంలో ఎంత పెద్ద కొండ అయినా సరే చిన్నగా కనపడుతుంది. అందుకని దేవుడు మనలో ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి, మన గుణగణాలను బట్టి ఆయన సామర్థ్యాలు ఇచ్చినప్పుడు తప్పకుండా రిస్క్ చేయాలి జీవితంలో. అందుకని మోషే ఒక పెద్ద రిస్క్ చేశాడు. గిద్యోనుతో చెప్పినప్పుడు మిద్యానీల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు గిద్యోను నా వల్ల నేను అసలు చేయలేదు. ఏనాడు కత్తి పట్టిన వాడిని కాదు, ఖడ్గాన్ని పట్టిన వాడిని, డాలును పట్టిన వ్యక్తిని కాదు, ఏనాడు యుద్ధ యొక్క నైపుణ్యాలు ఎరిగినటువంటి వ్యక్తిని కాదు, నేను పోలేనంటే దేవుడు గిద్యోను బలపరిచినప్పుడు గిద్యోను దేవునికే పరీక్షలు పెట్టిన సందర్భం మన లేఖనాలు చదువుతాను, న్యాయాధిపతుల గ్రంథం. ఆ గిద్యోనులో దేవుడు గొప్ప సామర్థ్యాన్ని నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాడండి? దయచేసి చెప్పాలి, ఎంతమంది? కేవలం 300 మందిని. మిడతల దండు లాంటి మిద్యానీల మీదకి బాగా విస్తారంగా వచ్చినటువంటి మిడతల దండులా వచ్చినటువంటి మిద్యానీల మీద కేవలం 300 మందిని తీసుకెళ్ళి 300 మెంబర్స్. దేవుడు వారి సామర్థ్యాన్ని బలపరిచినప్పుడు గిద్యోను వెళ్ళి 300 మందితో యుద్ధం చేసి వారిని తరిమి కొట్టాడు. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇర్మియా నువ్వు వెళ్ళవలసి ఉన్నది, ఇశ్రాయేలు మధ్య వెళ్ళి నిలబడి మాట్లాడాల్సి ఉందంటే అతను అంటున్నాడు నేను బాలుడని. చూడండి, ఇర్మియా గ్రంథం మనం చదువుకున్నాం కదా, 1వ అధ్యాయము 6వ వచనం నుంచి. అందుకు అయ్యో
ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనుకనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చింది, నేను బాలుడను అనవద్దు, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నువ్వు అనవద్దు, బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పాలి. ఎంత గొప్ప సామర్థ్యాన్ని దేవుడు ఇర్మియాలో నింపుతూ, ఇదిగో నా వల్ల కాదు, నా శక్తి చాలదు, ఇవన్నీ నువ్వు మాట్లాడకూడదు. నేను కొన్నిసార్లు సండే స్కూల్ చెప్పినప్పుడు, పణిదం ప్యారిష్లో ఉన్నప్పుడు కూడా సండే స్కూల్ చెప్పాను. పిల్లలు అంటుంటారు, పాస్టర్ గారు ఇది రావటం లేదండి, ఇది లేవటం లేదండి, ఇది తీయలేకపోతున్నామండి, జరగట్లేదండి, చేయలేకపోతున్నామండి అంటే నేనంటాను, మన శక్తి కంటే అది ఏం గొప్పది కాదు కదా. దాని ఇష్టం ఏంటి? మన ఇష్టం. ఓ చిన్న వస్తువును కదపడానికి దాని ఇష్టం కాదు, అది దేవుడు మనకు పెట్టిన సామర్థ్యం, అది మన ఇష్టం. దేవుడు మనకి ఈ సృష్టిలో ఇచ్చినటువంటి సామర్థ్యం గొప్పది. నేను బాలుడను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటానికి లేదు. నేను యవనస్తుడనే మరి పెద్ద బాధ్యతలు ఎత్తుకోవటం నా వల్ల కాదు అంటానికి వీల్లేదు. ఇదిగో నేను వయసు అయిపోయింది కాబట్టి యవనస్తులు చేసే పనులు, పిల్లలు చేసేటువంటి శక్తివంతమైన పనులు నేను చేయలేను అంటానికి వీలేదు. నీవు వయసు అయిపోయి ఉండొచ్చు. మోషేకి దేవుడు సామర్థ్యం ఇచ్చినటువంటి అంశాలు 80 ఏళ్ళకి మోషే ఇశ్రాయేలును నడిపించినటువంటి కాలం 80వ వయసు, వృద్ధాప్య వయసు. ఇర్మియాకు దేవుడు ఇస్తున్నటువంటి సామర్థ్యం, అతని సామర్థ్యాన్ని దేవుడు బలపరుస్తున్నటువంటి కాలము బాల్య వయసు కదా. అతడు బాలుడు అన్నప్పుడు ప్రభు చెబుతున్నాడు, ఇదిగో పెళ్ళగించటానికి, విరగొట్టడానికి, నశింపజేయటానికి, పడద్రోయటానికి, కట్టుటకు, నాటుటకు ఈ దినమున జనుల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించాను. సో ఇక్కడ బాలుడు అంటానికి వీల్లేదు. నేను యవనస్తుడని, పెద్ద వయసులు చేసే పనులు నేను చేయలేను అంటానికి వీల్లేదు. నేను వృద్ధుడిని అయిపోయాను, యవనస్తులు చేసే పనులు నేను చేయలేను అంటానికి వీల్లేదు. దేవుడు సామర్థ్యం అనుగ్రహించినప్పుడు నీవు తప్పకుండా నీ జీవితంలో రిస్క్ చేయాలి. నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక మాట దేవుడు పేతురుతో, యేసుప్రభు వారు పేతురుతో చెప్తాడు, నీవు ముసలివాడవైనప్పుడు నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను తీసుకొని వెళ్తారంట. ఎప్పుడు? ముసలివాడైనప్పుడు అతనికి ఇష్టం కాని చోటుకి, అతనికి ఇష్టం లేనటువంటి పనులకు, అతనికి ఇష్టం లేని చర్యలకు పేతురును తీసుకువెళ్తానని దేవుడు ఏనాడో చెప్పాడు. ఆ వయసులో నాకెందుకు ప్రభు అని పేతురు మాట్లాడలేదు. యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని శిష్యులు పొందుకున్నారు. మరణం అవటానికి కూడా హతసాక్షులు అవటానికి సిద్ధపడ్డారు శిష్యులు. అందుకని దేవుడు ఈ దినం నీకు ఏ సామర్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడో దానిలో తప్పకుండా రిస్క్ చేయాలి. నువ్వు ఏదైనా ఉండొచ్చు. భౌతికంగా నీకు ఏ టాలెంట్ ఉందో అది నువ్వు ఏదైనా ఒక వస్త్రాలు కొట్టగలుగుతావా, ఒక కంపెనీ నడపగలుగుతావా, ఒక వ్యాపారం చేయగలుగుతావా, ఉద్యోగం చేయగలుగుతావా, ఒక ఏదైనా చిన్న చేతి వృత్తులు చేయగలుగుతావా, ఇంటి పని చేయగలుగుతావా, వంట పని చేయగలుగుతావా, ఏదైనా చేయగలుగుతావా. దేవుడు సామర్థ్యం ఇచ్చినప్పుడు దానిలో తప్పకుండా రిస్క్ చేయాలి. కొంతమంది ఒక ఉద్యోగం చేస్తారు, 2 నెలలు ఆగుతారు, అమ్మో ఈ ఉద్యోగం నన్ను తిడుతున్నారు, ఇదిగో ఇంత బలమైన పని చెబుతున్నారు. అవి ఎక్కువ ఎవరికి ఉంటాయి అంటే 25 years ఏజ్ యవనస్తులు ఉద్యోగాలు చేరినప్పుడు 2 నెలలకి యజమాని పెట్టే, పై అధికారి పెట్టే కష్టాలు, చిన్న చిన్న కష్టాలు, ప్రెజర్ ఎక్కువైందని చెప్పి ఈ రిస్క్ నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ ఉద్యోగం నాకు వద్దు. రిస్క్ చేయలేకుండా జీవితం ఎలా? ప్రభు రిస్క్ చేయమంటున్నాడు. 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు అతను వ్యాపారం చేశాడు, సమాజంతో సరైనటువంటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు, అందరితో మాట్లాడటం ప్రారంభం చేశాడు. ఈ 5 తలాంతులు ఎలాగో మరి గొప్పగా చేసి డబుల్ చేసి యజమానునికి చూపించాలని ప్రయత్నం అతను ప్రారంభం చేశాడు, వ్యాపారం చేశాడు. అతడు మరి ఒక 5 తలాంతులు చేశాడు. సో ఈ దినము నీ సామర్థ్యము తగినటువంటి రిస్క్ నువ్వు చేయగలుగుతావు. పౌలు ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళాడు. వాస్తవంగా ఏథెన్స్ వారు అంతా కూడా మనకు ఒక ఆలోచన ఉంది. ఏథెన్స్లో పెద్ద పెద్ద మరి తాత్వికులు వచ్చారు, ఫిలాసఫర్స్ వచ్చారు, సోక్రటీస్ వచ్చాడు, అరిస్టాటిల్, ఇంకా చాలా పెద్ద పెద్ద మేధావులు వచ్చారు. వారందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతాలు
జ్ఞానవంతులని చెప్పమన్నటువంటి ఆ ప్రాంతాల్లోకి పౌలు వెళ్ళి మాట్లాడటం అంత సామాన్యమైన అంశం కాదు. అది కూడా క్రీస్తు గురించి మాట్లాడటం అంత సామాన్యమైన అంశం కాదు. అది కూడా విగ్రహారాధన, వీధి వీధికి విగ్రహారాధన కేంద్రమైనటువంటి ప్రాంతంలో క్రీస్తు గురించి మాట్లాడటం సాధ్యం కాదు. కానీ పౌలు వెళ్ళి అరియోపగు సభలో నిలబడి అతను గట్టిగా ప్రసంగం చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రసంగం చేస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని ఇక్కడ కూడా పౌలు సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నాడు. చదువుదాం. 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఎందుకు పౌలు ఇలా చెప్తున్నాడు అనంటే, పౌలు చూచినటువంటి సంఘటన 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా పట్టణం విగ్రహాలతో నిండి ఉన్నట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. అందుకని పౌలు బలం తెచ్చుకొని రిస్క్ చేయటానికి పూనుకున్నాడు. ఇక్కడ విగ్రహాలతో నిండిపోయింది, ఇక్కడ నేను దేవుని గురించి మాట్లాడాలి అంతే. వాళ్ళు చంపని ఏదైనా చేయను. కనుక ప్రియులారా, ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్లు నీవు రిస్క్ చేయగలుగుతున్నావా? ఎప్పుడు మనం మాట్లాడితే తలాంతుల ఉపమానంలో మాట్లాడితే ఎక్కువ ప్రసంగం అంతా కూడా చెడ్డదాసుడి గురించే ఉంటుంది. ఒక తలాంతు తీసుకెళ్ళి భూమిలో పెట్టిన వాడి గురించే మాట్లాడుతుంటాం. కానీ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి నీ తలాంతులకు తగినటువంటి రిస్క్ నువ్వు చేయగలుగుతాను. కాలం వృధా చేసేవాళ్ళు చాలామంది. కాలాన్ని వ్యర్థం చేస్తూ రిస్క్ చేయలేనటువంటి వారంగా మనం ఉంటున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు నీ టాలెంట్ నువ్వు వాటికి రిస్క్ చేయటానికి పూనుకున్నావా అని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం. రెండవది, 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి ఇతను ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. తీసుకున్నట్టు రాయబడి ఉందని రాయలేదు. కానీ అతను తీసుకున్న దాని మీద సెక్యూరిటీగా చాలా బాగా పనిచేశాడు. ఉన్నటువంటి తలాంతు తీసుకొని దానిని భద్రంగా కాపాడటంలో అతను ఎంతో శ్రద్ధ పెట్టాడు. భద్రంగా కాపాడటం. ప్రభు భద్రంగా కాపాడమన్నాడా, వృద్ధి చేయమన్నాడా? దయచేసి చెప్పాలి కదా. యజమానుడు ఎందుకు ఇచ్చి వెళ్ళాడు? వృద్ధి చేయమని కదా, దాన్ని డబల్ చేయమని కదా, అవసరమైతే ఇంకెంత చేయగలుగుతాడో చేయమనే కదా యజమానుడు 1 తలాంతుని ఇచ్చి వెళ్ళింది. అతను యజమానుడు చెప్పనటువంటి పనిని, యజమానుడు చేయొద్దన్న పనిని అతడు చేయటం, భద్రపరచడం చేసుకున్నాడు. భద్రపరచమని ప్రభు ఇవ్వలేదు. నువ్వు భద్రపరచాల్సింది అది కాదు. నువ్వు భద్రపరచకుండా భద్రపరచకూడని అన్ని కూడా భద్రపరిచేటువంటి విధానం మనం జీవితాలు చాలా చూస్తుంటాం. ఏవైతే సెక్యూరిటీగా ఉంచాలో అవి ఉంచం, ఏవైతే సెక్యూరిటీగా ఉంచకూడదు అవి మాత్రం మన జీవితాల్లో బాగా సెక్యూరిటీగా ఉంచుతూ ఉంటాం. ఇతను తన సామర్థ్యాన్ని భద్రంగా భూమిలో పాతి పెట్టాడంట. ఇంగ్లీష్లో టాలెంట్ అని ఉపయోగించారు. తెలుగు దాన్ని మనం మాట్లాడితే సామర్థ్యంగా, డబ్బుగానో ఇక్కడ పరిచయం చేయబడింది. కానీ వాస్తవంగా దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని ఇతడు తీసుకెళ్ళి భూమిలో పెట్టాడు. భూమిలో పెట్టినటువంటి ఇతను దేవుని వాక్యం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభువారు పరలోక రాజ్య ఉపమానాలను జ్ఞాపకం చేస్తూ అక్కడ దాచబడిన ధనం గురించి మాట్లాడతాడు. ఇతను చేసిన పని అక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తుందంటే పూర్వకాలము అలాగున దాచిపెట్టుకునేటువంటి అంశం ఉంది. ధనం తీసుకెళ్ళి భూమిలో పెట్టుకొని భద్రపరచుకోవటము, అలాగే బంగారం తీసుకెళ్ళి భూమిలో పెట్టుకోవటం, లేకపోతే వెండి బంగారాలు తీసుకెళ్ళి భూమిని లోతుగా తవ్వి దానిలో భద్రపరచడం పూర్వకాలం ముందున్న సంగతి. కానీ చరిత్రకారులు ఏం చెప్పారంటే క్రీస్తు శకం 70 తర్వాత ఈ భూమిలో దాచిపెట్టడం అనే అంశము మరి నీరో చక్రవర్తి కొట్టివేశాడు అని చరిత్రకారులు అంటారు. సరే, అది ఏమైనప్పుడే కానీ ఇతడు దాచిపెట్టమని ఇచ్చాడు, వృద్ధి చేయమని కదా ఇచ్చింది. కానీ ఇతడు వృద్ధి చేయకుండా ఇతడు చేస్తున్నటువంటి పని
భయపడటం ప్రారంభం చేశాడు. దేవుడిచ్చిన తలాంతును ఇతడు ఉపయోగించకుండా భయపడటం. నిజమే, చాలామందికి భయం వస్తుంది. ఇతనికి ఉన్నటువంటి భయాల గురించి ఒక పండితుడు 3 రీతులుగా విభజించాడు ఇతని భయాన్ని. ఒకటి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, వైఫల్యం చెందుతానేమో, నేను ఒకవేళ ఈ సామర్థ్యాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పెట్టుబడిగా పెడితే, ఎక్కడైనా వ్యాపారంలో పెడితే నేను ఒకవేళ ఫెయిల్యూర్ అవుతానేమో, నష్టపోతానేమో, ఒకవేళ యజమానుడు తిరిగి వస్తే ఈయన కఠినుడు కాబట్టి, ఈయన శిక్షిస్తాడు కాబట్టి, ఈయన తీర్పు తీరుస్తాడు కాబట్టి నేనేం ఆన్సర్ చెప్పాలి? ఫెయిల్యూర్ అయితే నేనేం చెప్పాలి? నష్టపోతే నేనేం తీసుకొచ్చి ఇవ్వాలి ఆయనకి? అంటే ఇతనికి ఉన్నటువంటి భయము ఫెయిల్యూర్, వైఫల్య భయాన్ని వెంట పెట్టుకొని జీవితాలు సాగించేటువంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. దేనిలోకి అడుగు పెట్టరు. దీనిలోకి అడుగు పెడితే నేను వైఫల్యం చెందుతానేమో, ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఏమైనా ఫెయిల్ అవుతానేమో, ఆ ఉద్యోగానికి వెళ్తే చేయగలుగుతాను లేదో, ఆ ఇంటర్వ్యూకి పోతే నేను ఆన్సర్ చేయగలుగుతాను లేదో, లేకపోతే ఆ స్టడీకి పోతే నేను దాన్ని సాధించగలుగుతాను లేదో, అన్ని వైఫల్యాల భయాలు. అందుకే ఈనాడు యవనస్తులకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నువ్వు జీవితంలో ఏదైనా సాధించడానికి ఈ వైఫల్య భయం అస్సలు ఉండకూడదు. ఫెయిల్యూర్ అవుతాననేటువంటి ఫియర్ అసలు ఉండకూడదు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. నువ్వు ఉద్యోగంలో చేరాలన్నప్పుడు దేవుడిచ్చినటువంటి సామర్థ్యం బట్టి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి స్టార్ట్ చేసేయాలి. అంతేగాని ఈ భయాలు పెట్టుకుంటే దేవుడిచ్చిన సామర్థ్యం కాస్త ఏమవుతుంది? భూమిలో పాతి పెట్టినట్టు అవుతుంది. అందుకని ఇతనికి ఫెయిల్యూర్, వైఫల్య భయం వెంటాడుందని ఒక స్కాలర్ మాట్లాడతాడు. రెండవది, ఫియర్ ఆఫ్ రిస్క్, రిస్క్ చేయటానికి తగినటువంటి భయం ఇతను ఉందంట. నేను ఎందుకు రిస్క్ చేస్తే నాకేదన్నా ప్రమాదం రావచ్చేమో, ఏదైనా ప్రమాదం జరగవచ్చేమో, ఆర్థికంగా నేను దెబ్బతినొచ్చేమో. అంటే రిస్క్ చేస్తే వచ్చేటువంటి ఏదన్నా జరిగితే నష్టాలను బట్టి బహుగా భయపడుతున్నట్లుగా ఒక పండితుడు మాట్లాడతాడు. నిజమే, ఇది కూడా మనలో చాలామంది ఉంది. ఫెయిల్యూర్ అవుతామని భయం ఉంది, రిస్క్ చేస్తే ఏదన్నా ప్రమాదం జరగవచ్చేమనేటువంటి భయం మనలో ఉంది. మూడోది, ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, కొంతమందికి బాధ్యతలు తీసుకోవాలంటే బహు భయము. ఇంటి బాధ్యత ఎత్తుకోరు, పిల్లల బాధ్యత ఎత్తుకోరు, వ్యాపార బాధ్యత ఎత్తుకోరు, ఆర్థిక బాధ్యత ఎత్తుకోరు, కుటుంబ బాధ్యతలు ఎత్తుకోరు. ఏదన్నా కుటుంబంలో ఎంత శ్రమ వస్తే అంత దూరం పారిపోతారు. ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్, అది ఆర్థికంగానేమిటి, అది కుటుంబ విషయం అంటే, సామాజికంగా అంటే, సంఘంలో ఏంటి, ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఇష్టపడినవారు. ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతల విషయమైనటువంటి భయం. నాకు ఒక వ్యక్తి తెలుసు, అతని ఇంట్లో ఏదన్నా ఒక సమస్య వస్తుందంటే ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఏంటంటే ఈ వచ్చే సమస్య నేను అస్సలకి ఎదుర్కోలేను, అందుకే ఇల్లు వదిలిపెట్టి, అది ఎప్పుడు వస్తాడంటే ఆ సమస్య అంతా తీరిన తర్వాత వస్తాడు. మళ్ళీ వస్తాడు, ఇల్లు వదిలిపెట్టే పూర్తిగా వాడు ఆ సమస్య వచ్చినప్పుడు వెళ్ళిపోతుంటాడు. నిజంగా చాలామంది జీవితాలు ఇదే జరుగుతుంది. దేవుడిచ్చినటువంటి సామర్థ్యాలను ఫెయిల్యూర్ అవుతామేమోనని, రిస్క్ చేయాల్సి వచ్చిద్దేమోనని, బాధ్యతలు ఎత్తుకోవాల్సి వచ్చిద్దేమోనని, దేవుని విషయంలో సరైనటువంటి భయమును కలిగి ఉండకుండా లోక సంబంధమైన భయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందుకని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, భయపడేటువంటి వారు ఎవరు? అసలుగా వాస్తవంగా దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు, దేవునికి భయపడేటువంటి వారు లోకానికి ఎందుకు భయపడతారు? దేవునికి భయపడేటువంటి విశ్వాసి లోకానికి ఎందుకు భయపడతాడు? ఒకవేళ లోకానికి భయపడుతున్నాడంటే పరిస్థితులకు, కష్టాలకు, వ్యాధులకు, బాధలకు, ఆర్థిక పరిస్థితులకు భయపడుతున్నాడంటే ఒకవేళ ఇతడు భక్తిహీనుడై ఉండొచ్చు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో భక్తిహీనుడు దేనికి భయపడునో అతడు భయపడిందే జీవితంలో జరిగిద్దంట. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వారి మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఎవరైతే భక్తిహీనులై ఉన్నారో వారు తప్పకుండా లోకానికి భయపడతారంట. పనికి భయపడతారు, అలాగే ఉన్నటువంటి పరిస్థితికి భయపడతారు, ఆర్థికంగా పతనానికి భయపడతారు, గృహ అంశాలకు భయపడుతుంటారు, అన్నిటికీ భయపడుతుంటారు.
వ్యాపారానికి, ఉద్యోగానికి, ఇంటర్వ్యూకి, అన్నిటికీ భయపడతాం. ఎవరు వీరు? అందుకని దేవుడే మాట్లాడుతున్నాడు, భక్తిహీనుడు దేనికి భయపడును అదే తన జీవితంలో జరుగుతుంది. నువ్వు దేవుని విశ్వాసవి, దేనికి భయపడవు. దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తికి లోకంలో ఉన్న చిన్న సమస్యకి, నువ్వు చేయగలిగిన సమస్యకి నువ్వు భయపడితే ఎట్లా? కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో కీర్తనకారుడు ఇదే విషయాన్ని మరలా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చెయ్యి వారందరికీ తెలివి లేదా? పాపము చెయ్యి వారు బహుగా భయపడతారు. సో ఇతను భయపడుతున్నాడంటే ఏంటి కారణం? బహుశా ఇతను పాపం చేసే మనసు ఉందా? బహుశా ఇతనికి ఏమన్నా మరి ఇందా చదువుకున్నట్టు కాస్తంత భక్తిహీనుడా? ఒకవేళ అవిశ్వాసి అయి ఉంటాడా? అంటే దేవుని సామర్థ్యాలు పుచ్చుకునేటప్పుడు బాగానే ఉండి పుచ్చుకున్న తర్వాత అవిశ్వాసి అయిపోయి ఉంటాడా? కొంతమంది బాగా వెలుగుతూ ఆరిపోయిన జీవితాలు చాలామంది. ప్రభువు దాని గురించి కూడా మాట్లాడుతారు. కొంతకాలం వెలిగి తర్వాత ఆరిపోయినటువంటి వారు, అనగా విశ్వాస జీవితం చాలా బలంగా స్థిరంగా నిలబడి ధైర్యంగా ఉండి సమస్యలను ఎదుర్కొని ఒకానొక కాలానికి దాని వెలుగు తగ్గి ఆ వెలుగు ప్రభావాన్ని పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. అనగా విశ్వాస ప్రభావం తగ్గిపోయిన వారు ఉన్నారు. బహుశా ఇతడు ఏ కోవకు చెందినవాడు? పాపము చేసినవాడో, భక్తిహీనుడో, లేకపోతే ఇంకే కోవకు చెందినవాడో, కానీ భయపడటం అయితే ప్రారంభం చేశాడు. భయపడ్డాడు. భయపడి తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాడు. రెండవది, ఇతనికి ఉన్నటువంటి మరొక లోపం లేజినెస్, లేజీ స్లేవ్. చాలా సోమరిపోతాడని ప్రభు చెప్పకనే చెప్పాడు. ఓరే సోమరి చెడ్డవాడు. సోమరివాడైనటువంటి ఇతని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సోమరితనం. చాలామంది జీవితాల్లో ఏం చేయలేకపోవటానికి కారణం సోమరితనమే. అందుకని సోమరితనం గురించి సామెతల గ్రంథంలో చాలా రకాలైనటువంటి అంశాలు జ్ఞాపకం చేయబడ్డాయి. సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు కాబట్టి జీవితంలో చేయలేడంట. నేను జ్ఞానిని, నేను తెలివి కల్ల వ్యక్తిని, నేను చేసిన పని బాగానే ఉంది, భూమిలో దాచిపెట్టడమే మంచి పని, మిగిలినటువంటి 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి పెద్ద తప్పే చేస్తున్నారు, వాళ్ళు తీసుకున్న చర్యలే చాలా రాంగ్గా ఉన్నాయి, నేను భూమిలో దాచిపెట్టడమే మంచి పని అనుకుంటాడంట సోమరుడు. సోమరి వ్యక్తి జ్ఞాని అనుకుంటాడంట, తానే మహాజ్ఞాని అనుకుంటాడు. బహుశా ఇతడు చేసే పని ఇతని జ్ఞానంగా అనిపించుందేమో. అందుకే ప్రభు ఇతన్ని సోమరు అని పిలిచే. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనంలో ఈ సోమరి అనుకునేటువంటి అంశం గురించి చాలా చక్కగా చెప్పబడింది. 26వ అధ్యాయము 16వ వచనం, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడంట. ఇంకా ఈ సోమరి చేసేటువంటి విధానం ఏంటంటే, అందరూ పొలములు రెడీ అయిపోయి ఉంటాయి, మరి సేద్యకాలం సిద్ధం అయి ఉంటుంది, వర్షాకాలం సమీపించి భూములు దున్నుకొని విత్తనాలు చల్లుకుంటుండగా ఇతడు పోయి హాయిగా పండుకొని విత్తనాలు చల్లి అయిపోయిన తర్వాత మేలుకుంటాడంట. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో ఇతని గురించి రాయబడినటువంటి మాట, సోమరి గురించి రాయబడిన మాట, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను వచ్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయో లేకపోయిన. కారణం ఏంటి? విత్తనాలు విత్తేటప్పుడు పండుకుంటాడు, కోత కోసేటప్పుడు అప్పుడు పండుకుంటాడు, ఇంకెప్పుడు. అందుకని ఇతనికి ఏమి దొరకదని జ్ఞాపకం చేయబడి. ఇంకా ఇతని గురించి రాయబడినప్పుడు, ఎవరైనా ఇతన్ని పనిలో పెట్టుకుంటే ఆ పనిలో పెట్టుకున్నటువంటి వారికంట పండ్లకు పులుసు అంట, కండ్లకు పొగలాంటి వాడంట. ఇక ఇతను పనిలో పెట్టుకున్నందుకు ఎందుకు పెట్టుకున్నానా అని ఇతని గురించి బాగా ఆ పెట్టుకున్న యజమానుడే బాధపడేటట్టు చేస్తాడంట. నాకే పని చెబుతావా అని నేను చాలామంది చూసి అంటాను, నాకే పని చెబుతావా అని వాళ్ళు మనకి నష్టాలు మిగిల్చి వెళ్ళిపోతుంటారు, ఏదో ఒక నష్టం చేస్తారు. కొంతమంది నేను చూసే, ఇది ఆ వస్తువు తీసి అక్కడ పెట్టండి, దాని కింద బాగా పగల కొడతారు.
ఏంటి అంటే జారిపోయింది పాస్టర్ గారు అంటే ఏంటి, నాకే పని చెబుతాను. అందుకే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతాం. సోమరి తనను పనిని పెట్టువారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడికి. పొగే, ఆ పొగ ఎప్పుడు పోయిద్ది అనుకుంటాం మనం. పులుసుతో ఉన్నటువంటి పండ్లు తొందరగా తినలేం కదా, కాబట్టి ఇతను పొగ లాంటి వాడు, ఇతను వెళ్ళగొట్టడమే మంచిది అనుకునే స్థితికి చేర్చుకుంటాడు. ఇతను యజమానుని మరి నిందించడం ప్రారంభం చేశాడు. తనను పనికి పెట్టుకొని దాసుడికి ఏర్పాటు చేసుకొని తన ఆస్తిలో నుంచి ఒక సామర్థ్యాన్ని తీసి ఆ దాసుడికి ఇస్తే, ఆ దాసుడు యజమాని అంటున్నాడు, నువ్వు విత్తని చోట కోయివాడును, చల్లని చోట. అంటే ఏంటి అర్థం? ఎక్కడికి గింజలు చల్లలేదు అక్కడ పంట వచ్చిద్దా? రాదు కదా. యజమానుడు గింజలు చల్లకుండానే అక్కడ పంట కూర్చుకుంటాడు. ఏ విత్తనాలు వెత్తకుండానే అక్కడ పంట కోస్తాడు యజమానుడు. కాబట్టి ఏ విత్తనం లేని చోట, ఏ మొక్క లేని చోట నువ్వు పంటను కోసే టైప్ అని అన్నాడు యజమానుడు. సో ఇతని పనిలో పెట్టుకొని ఇతని సామర్థ్యం ఇచ్చినందుకు గాను యజమానుడికి ఇతను ఇస్తున్నటువంటి ప్రతిఫలం ఏంటంటే, యజమానుని ఒక దుర్మార్గునిగా చిత్రీకరిస్తూ, యజమానుని ఒక రకమైనటువంటి మూర్ఖునిగా, లేదా చాలా తీవ్రంగా యజమానుని చిత్రీకరిస్తూ, ఇదిగో నీవు నా మీద తీవ్రమైనటువంటి తీర్పు తీరుస్తావని ఎరిగే నేను ఇది తీసుకెళ్ళి భూమిలో పెట్టాను. సోమరి వాణిని పనిని పెట్టుకున్నందుకు కానీ యజమానుని తగినటువంటి శాస్తి ఇతడు చేస్తాడు, పని తగినటువంటిది చేస్తున్నాడు. ఆదిలో ఆదాము దేవుడిచ్చినటువంటి సామర్థ్యం కొలది చాలా చక్కగా ఏదైనా తోటను సిద్ధపరిచి దాన్ని బాగుగా చేసి చదును చేసి బాగుగా దాని ఫలాలన్నీ అనుభవించాడు. ఏదైనా తోట యొక్క అనుభూతిని అనుభవించాడు. అతని భార్య అతను ఇద్దరు కలిసి పాపము చేసి, హవ్వ చేసిన తర్వాత ఆదాము చేశాడు. హవ్వని అడిగితే ఏం చెప్తుంది? దయచేసి మనం దానికి జ్ఞాపకం చేసుకోవాలి. హవ్వ ఇది ఎందుకు చేసావంటే, హవ్వ చెప్తున్న సాకేంటి? సాతాను నన్ను మోసం చేసింది. మరి ఆదాముని అడిగితే ఆదాము చెప్పిన సాకేంటి? నువ్వు ఇచ్చావు కాబట్టి నాకు ఇలా అంటే నింద ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? దేవుని మీదకి. దేవుడు జీవితాన్ని ఇచ్చి మంచి ఫలాలు తిని సామర్థ్యాన్ని అనుభవిస్తూ సుఖంగా నెమ్మదిగా హాయిగా బ్రతకమంటే, దాని గురించి సామర్థ్యాలను డబల్ చేసుకోకుండా వ్యర్థం చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను దాటింది కూడా కాక, నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ స్త్రీ నన్ను పాపానికి ప్రేరేపించింది. ఈ మాట లోకంలో చాలామంది ఉన్నట్టు. మన పిల్లలు తప్పు చేస్తే లోకం మీద పడేడుస్తున్నారు. వాళ్ళే మా పిల్లల్ని తప్పులో పాపంలోకి నెట్టారంట. మా పిల్లోడికి ఏం తెలియదు, మా పిల్లకి ఏం తెలియదు, అమ్మాయికి రా. దేవుడు జీవితానికి సామర్థ్యాలు ఇచ్చాడు. ఎవరిని ఎలా జీవించాలో ఇది ప్రభు చెప్పాడు. ఆయన ఆజ్ఞలను ఏర్పాటు చేశాడు. విధులు, కట్టడాలు, బౌండరీస్ ఏర్పాటు చేసి ఉంచాడు. ఇవన్నీ దాటవేసి దేవుణ్ణే నిందించేటువంటి స్థాయికి మనం వెళ్ళిపోతే ఇప్పుడు ఇలా దేవుడు ఊరుకుంటాడా? ఇతడు భయపడ్డాడు. ఇతడు సోమరివాడు. ఇతడు తన సోమరితనములో నుంచి దేవుణ్ణి నిందించటం ప్రారంభం చేశాడు. ఇతను భయములో నుంచి దేవుని నిందించడం ప్రారంభం చేశాడు. ఇతను సోమరితనం నుంచి దేవుని దుర్మార్గుడిగా చిత్రీకరించాడు. అందుకని సోమరి ఏదనుకుంటాడో జీవితంలో దక్కదని దేవుని వాక్యం జ్ఞాపకం చేసింది. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 31, 32 వచనాలను చదువుకుందాం. సామెతల గ్రంథం 24, 31, 32. ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని. ఎవరిది అంత? పైన వచ్చిన చూస్తే సోమరి వాని చేను నేను దాటిపోచుండగా ఏమేమి కనపడి అంట? రాళ్ళు, తొప్పలు, ముండ్ల పొదలు కనపడు. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సామర్థ్యాలు, శక్తిని, బలాన్ని, రకరకాలైన టాలెంట్స్ని తీసుకెళ్ళి ఈ సోమరితనం వలన, మన భయాల వలన పాడు చేసింది కూడా కాక, తిరిగి దేవుని మీదే నిందలు వేసేటువంటి స్థితికి వెళితే ప్రభు దానిని సహించడు. దేవుడు తప్పకుండా వారి సామర్థ్యాల విషయమై దేవుడు తప్పకుండా తిరిగి వచ్చి
లెక్కను అడుగుతాడు. అందుకని మత్తయి సువార్తికుడు ఈ పరోసియా గురించి మాట్లాడుతున్నాడు. అనగా సెకండ్ కమింగ్ గురించి. దేవుడు తప్పకుండా తిరిగి వస్తాడు, ఆయన రాకడ తప్పకుండా రెండో రాకడ జరిగి తీరుతుంది. ఆ రాకడలో ఆయన తీర్పు తీరుస్తాడు. మొదటి వాడిని పిలిచాడు, 5 తలాంతులు నీకు ఇచ్చి ఉన్నాను, ఏం చేసావు అని అడిగితే అతడు చెప్పిన మాట, యజమానుడా, ఇదిగో నీవిచ్చినటువంటి ఈ తలాంతులను నేను మరలా డబుల్ చేశాను. వాటిని 10 తలాంతులుగా చేశారంటే యజమానుడు అంటున్నాను, బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుడు అతనికి ఇచ్చినటువంటి బాధ్యతలు ఎంత నమ్మకంగా పనిచేశాడు కదా. దేవుడు అతనికి తీర్పు తీరుస్తున్నటువంటి అంశము, నీవు ఈ బాధ్యతలే కాదు కానీ ఇంకను అనేకమైన వాటి మీద నీకు నేను బాధ్యతలు ఇస్తున్నానని ప్రభు జ్ఞాపకం చేశాడు. చదువుదాం మత్తయి సువార్త 25వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు వారు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించుతుందని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి కదండి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా దేవుడు ఇంకా అతని జీవితంలో పెంపార చేస్తున్నాడు. భూలోకమందు ఇచ్చినటువంటి బాధ్యతలు ఇంకా పరలోకంలో దేవుడు గొప్ప బాధ్యతలు కూడా దయచేస్తాడని ఇక్కడ దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. బలా నమ్మకమైన మంచి దాసు. రెండో వ్యక్తి అతను అడుగుతాను, 2 తలాంతులు అప్పగించి తినే అవి గాక మరి 2 తలాంతులు సంపాదించుదనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు అనేకమైన వాటి మీద నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాల్పొందు. దేవుడు వారికి ఇస్తున్నటువంటి తీర్పు యజమానుడి సంతోషంలో పాల్పొందటం. మరలా ఈ లోకమందు ఇచ్చిన సామర్థ్యాల కంటే దేవుని రాజ్యంలో ఇంకో గొప్పగా వారికి బాధ్యతలు ప్రభు అప్పగిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ మూడవ వాడు చెడ్డదాసుడా అని ప్రభు వాని సంబోధించి వానికి తగినటువంటి తీర్పును తీరుస్తున్నాడు. ఇచ్చినటువంటి తలాంతును తీసుకెళ్ళి భూమిలో పెట్టి దానిని పాడు చేసినాను. ప్రియులారా, దేవుడు తన రాజ్యంలో, తన ఆస్తిలో నుంచి, తన ధననిధిలో నుంచి, తన బంగారంలో నుంచి, తన శక్తి సామర్థ్యాల్లో నుంచి, తన ఆత్మలో నుంచి మనకి చాలా ఇచ్చాడు. ఆయన ఆస్తిగా మనం తీసుకొని ఆ ఆస్తిని వృధా వ్యర్థం చేస్తే ప్రభు సహిస్తాడు. నీ జీవితం దేవుడిచ్చిన ఆస్తి. నీ జీవితంలో ఉన్నవన్నీ దేవుడిచ్చినటువంటి ఆస్తి. ఆ ఆస్తిని వ్యర్థం చేసి పాడు చేస్తే దేవుడు సహిస్తాడు. అందుకే మనం పాట పాడాం, ఇదిగో దేవా నా జీవితం. మొదటి చరణంలో నేను వైదొలగిపోయాను నీవు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను బట్టి అని పాడినటువంటి పాట. దయచేసి ఆ చరణాన్ని పాడదాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. మొదటి చరణం. దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మొదటి చరణం అందరం పాడదాం.
నుంచి వైదొలగి ఆ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తూ, ఆ ఆస్తిని భగ్నం చేస్తూ, ఆ ఆస్తిని పాడు చేస్తూ దేవుడు నీ జీవితాన్ని ఆస్తిగా ఇచ్చాడు. ఈ ఆస్తిగా ఇవ్వబడిన ఈ జీవితం విషయమై ఆస్తి అనే ఈ జీవితం గురించి లెక్క ప్రభు అడగడా? ఇదే కాదండి, ఇప్పుడు చెప్పిందంత భౌతికపరమైన అంశం. ఇంతేగాక ఆధ్యాత్మికంగా కూడా ప్రభు మనకి సామర్థ్యాలు ఇచ్చాడు. ఒకరికి పాటలు పాడే వరం ఇచ్చారు, ఒకరు ప్రార్థన చేసే వరం ఇచ్చారు, ఒకరు వాక్యం చెప్పగలిగిన వరం ఇచ్చారు, ఒకరు లీడ్ చేయగలిగినటువంటి వరం ఇచ్చారు. రకరకాలైన సామర్థ్యాలు ఉన్నాయి. స్తుతి చేయటానికి నోరునే నీ ఆలయంలో పెట్టుకొని దేవుని ఆలయంలో సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటే నీ సామర్థ్యం నిర్వీర్యమై వ్యర్థమైపోతుంది. వయసు అయిపోయిన తర్వాత పాడాలనుకుంటే స్వరం కాస్త దారి తప్పింది, స్వరం కాస్త చాలా తడబడుతుంది, స్వరంలో వణుకు వచ్చింది. అందుకే దేవుడిచ్చిన ఈ జీవితంలో ఆధ్యాత్మిక సామర్థ్యాలు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు మనం చూస్తే దేవుడు ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నాడు. చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10 నుంచి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిరూకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినట్ల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసినట్ల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొంది, ఏది చేసినా కూడా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొందే చెయ్యాలి. ఇంకా ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగయుగములకు మహిమా ప్రభావం కలుగునుగా. కాబట్టి దేవుడు ఆధ్యాత్మిక సామర్థ్యాలు కూడా ఇచ్చాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం అంతా అదే, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. దేవుడు ఆత్మను అనుసరించి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇచ్చాడంట. ఆత్మలో నుంచి దేవుడు సామర్థ్యాలు ఇచ్చాడు. ఒకటి జ్ఞానము, ఒకటి ప్రవచించేవారం, ఒకరు మాట్లాడేవారం, ఒకరు భాష వరం, ఒకరి భాష అర్థం చెప్పేవారం, ఒకరు బోధించేవారం, ఒకరు ఉపచారం చేసేటువంటి వారు. ఎవరి సామర్థ్యాలు బట్టి వారికి దేవుడు ఇచ్చాడు కదా. మనమేమో చర్చికి వచ్చి కూర్చొని అంతటి నుంచి వెళ్ళిపోతాం. వాస్తవంగా ఒకసారి మన పరిస్థితి, దేవాలయంలో దేవుడు మనకిచ్చిన ఒక్క సామర్థ్యమైన సరిగా వినియోగించగలుగుతాం. ఇది దేవుడిచ్చిన సామర్థ్యాన్ని సరిగా వినియోగించగలుగుతాం. నీకు పాట పాడటం వచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోతాం. నీకు పరిచర్య చేయటం వచ్చి కూడా సిగ్గుపడుతూ నా స్టేటస్ తగ్గుతుందేమో అనుకో, చైరు కూడా కదల్చుకొని వెళ్ళిపోతే. దేవుడు నీకు ఆధ్యాత్మిక ఏ సామర్థ్యం ఇచ్చినా అది ఏదైనా సరే తప్పకుండా చేయగలవు. నీకేమి రాదా? కనీసం చప్పట్లు కొట్టడం అని వచ్చింది, ఇది కూడా సామర్థ్యమే. సో ఈ సామర్థ్యాలను భౌతికంగాను ఆధ్యాత్మికంగా దేవుడు అనుగ్రహించినప్పుడు వీటిని నిర్వీర్యం చేస్తే దేవుడు తప్పకుండా ఆయన తీర్పు తీరుస్తాడు. మూడవదిగా ద జడ్జిమెంట్ ఈజ్ ప్రొనౌన్స్డ్. తీర్పు కాలము ప్రకటించబడింది. యజమానుడు పిలిచాడు, ముగ్గురిని పిలిచాడు, ఇద్దరికి చక్కటి తీర్పు తీర్చాడు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. మూడో వాడికి చెప్తున్నటువంటి తీర్పు, దాన్ని చదువుకొని ఈ ధ్యానం మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం నుంచి. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీ వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడునని అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగిన తీసివేయబడును. పనికి మాలిన ఆ దాసుడు వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడు, అక్కడ ఏడుపును పండ్లు గొరుటయు ఉండునని ప్రభు జ్ఞాపకం. ఇదే కాదు, పత్రిక వాక్యంలో పౌలు గౌడు జ్ఞాపకం చేస్తుంది, దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. ఒకానొక అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూడనట్టున్నాడు, కొన్నిటిని దేవుడు పట్టించుకోనట్టున్నాడు. మానవ అజ్ఞానాన్ని బట్టి దేవుడు కొంత క్షమించి కృపను మానవ జీవితాలకు విస్తరింపజేశాడు. కృప విస్తరింపజేసినా కూడా కృప సమృద్ధిగా అనుభవిస్తూ కూడా దేవుని సామర్థ్యాలు సరిగా ఉపయోగించుకోకపోతే తీర్పు ఉంటుందని పౌలు ఏథెన్సు పట్టణములో జ్ఞాపకం చేశాడు. అది కూడా చదువుదాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం
30 చదవండి. ఎందుకనగా 31 వచ్చిన ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము. కాబట్టి దేవుడు తీర్పు దినాన్ని నిర్ణయించి ఉన్నాడు. మరి ఈ జీవితం గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తాం. ప్రభువా, నీవు నాకైతే టాలెంట్ ఇచ్చావు, ఈ టాలెంట్ని నేను వృద్ధి చేసుకోలేకపోతున్నాను, నా శక్తి సామర్థ్యాలు సరిపోవటం లేదని అనుకుంటున్నాను. నీవు నా శక్తి సామర్థ్యాలు చూసావు, అయినప్పటికీ నేను ఇలా అనుకుంటున్నాను. కాబట్టి నా సామర్థ్యం వృధా వ్యర్థం కాకుండా నా భయాన్ని తొలగించు, నా సోమరితనాన్ని తొలగించు, నిందించే జీవితాన్ని తొలగించు. జీవితంలో మనం నష్టపోయి కూడా దేవుణ్ణి నిందించడం ప్రారంభం చేస్తాం. నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది, అమ్మా అబ్బాయికి బాప్తిస్మం ఇప్పించమ్మా అంటే ఆమె ఏమంటుందంటే, నా కొడుక్కి ఇంతవరకు ఉద్యోగము రావట్లేదు. దేవుడు ఎప్పుడైతే ఉద్యోగం ఇస్తాడో అప్పుడే పిల్లోడిని బాప్తిస్మం. అంటే ఉద్యోగం ఏముంది? ఎవరంట? సో దేవుని మీద కోపం, దేవుని మీద ఆవేశం, దేవుని మీద ఏవో. సో లోకమందు దేవుడు మనకిచ్చిన సామర్థ్యాలను వినియోగించింది కూడా కాక దేవుని నిందించే వారం ఉండరాదు. దేవుడు మనకి తీర్పు కాలం నిర్ణయించడానికి జ్ఞాపకం చేస్తూ సామర్థ్యాలను వృద్ధి చేసుకొని సామర్థ్యాన్ని వినియోగించి దేవునికి మనం లెక్కప్ప చెప్పేవారం ఉందాం. అతి కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు ఉండును గాక. ఆమె Stay